ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే. మాతృ రుణ శాపం వలన మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి కార్యక్రమంలోనూ సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యమవుతోంది. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాతృ రుణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది? మరి మాతృ రుణ శాపం అంటే ఏంటి? మాతృ రుణ శాపం మీపైన ఎంతవరకు ప్రభావం చూపిస్తోంది? మాతృ రుణ శాపం నుంచి సులభంగా బయటపడటానికి మీరు చేయవలసిన పరిహారాలేంటి? ఏ విధంగా చెయ్యాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, సింహరాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు. సింహరాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుట వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. సింహరాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే ఎవరి సలహాలు పాటించరు. ఒకవేళ ఎదుట వాళ్ళు సలహాలు ఇచ్చినప్పటికీ బాగా లోతుగా ఆలోచించి కానీ ఆచరణలో పెట్టరు. అలాగే సింహరాశి వాళ్ళు పురుషుల జీవితంలో వాస్తవాలకు చాలా దగ్గరగా ఆలోచిస్తారు. రియాలిటీలో గడపాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకొని నిజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఈ రాశిలో పుట్టిన మగవాళ్లకు ఉంటుంది. అలాగే వీళ్ళకి భార్యాపిల్లల మీద చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి. అలాగే సింహరాశిలో పుట్టిన పురుషులకి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధించేటటువంటి క్రమంలో ముందడుగు వేస్తూ ఉంటారు. వీరిలో ఉన్న ప్రత్యేక విషయం ఏంటంటే, మైండ్లో ఉన్నది ఏదైనా విషయం పట్ల ఒకటి డిసైడ్ అయితే ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. సింహరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే, దృఢ సంకల్పంతో అపూర్వమైన గుణగణాలతో శక్తియుక్తుల్ని కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించేంత వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే సింహరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సింహరాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడతారు. ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. వీరు లక్ష్య సిద్ధి కోసం కష్టపడతారు. అలాగే చూడటానికి వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు. వీరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. వీరు ఎక్కువగా రుచికి, తృప్తికి, సుఖ జీవన విధానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీరు లగ్జరీ లైఫ్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. వీరు జీవితంలో క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఒకసారి వీరు నా సొంతం అనుకుంటే అది వస్తువైనా మనిషైనా వారికి చెందాలి అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయానికి, సాంఘిక గౌరవానికి ఎక్కువగా విలువనిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అంత సులువుగా తీసుకోరు. అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా, సామాజికంగా గౌరవంగా ఉంటుందా లేదా అనే విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇక మాతృ రుణ శాపం ఎలా ఏర్పడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను అంటే తాత ముత్తాతలను, వారి ఇంట్లో ఉండే వృద్ధుల బాగోగులు చూసుకోవటంలో విఫలమైతే కనుక మాతృ రుణ శాపం ఏర్పడుతుంది. అలాగే తమను తాము రక్షించుకోవటానికి అంటే సమయం దొరకట్లేదనో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామనో, తమ పెద్దలకు చేయవలసిన వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం లాంటి ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండటంలో విఫలమైతే కూడా ఈ మాతృ రుణ శాపాలనేవి తగులుతాయి. ఇక సింహరాశి వారికి మాతృ రుణ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఏర్పడతాయి. మీరు ఒక పనిని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపైన వాదనలు జరుగుతూ ఉంటాయి. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటివి, అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంతులేని పేదరికం సింహరాశి వారికి సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ మాతృ రుణ శాపం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. కానీ అది ఆచరణలో పెట్టడం అనేది జరగదు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు. కానీ ప్రమోషన్ రాదు. మీకు అప్పగించిన పనిని మరింత శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆదాయంలో మార్పులనేవి చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లు కానీ ఉండవు. మాతృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే చివరి వరకు వచ్చిన పనిని అయిపోతుందని అనుకుంటారు, కానీ ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు. మీరు ఇలా అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు మేము బాగా చూసుకుంటున్నాం కదా, మాతృరుణ శాపం అంటున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు. కానీ పూర్వజన్మలో మీరు తల్లిదండ్రులకు సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు మాతృరుణ శాపం అనేది వెంటాడుతుంది. దాని కారణంగానే వ్యాపారపరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు. కుటుంబ సభ్యులకి మధ్య మీకు చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి. సంతానపరంగా కూడా వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడటంతో మీతో అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు రాక బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఇంకొక సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక మీరు సతమతమవుతూ ఉంటారు. విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు కాలేరు. వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి, ఓకే చేద్దామనేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్లే వస్తుంది, వెనువెంటనే చేజారిపోతుంది. ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటి అని మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ మాతృరుణ శాపం అనేది అనుకూలించదు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. మాతృరుణ శాపం నుంచి బయటపడాలన్నా, ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా, ప్రతి కార్యక్రమంలోనూ తొందరగా ఫలితాలు రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ మాతృరుణ శాపం నుంచి, అలాగే మీకు కలిగేటటువంటి బాధల నుంచి బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా, మీరు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితం కారణంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. అటువంటి శాపాల నుంచి మీరు బయటపడాలన్నా కొన్ని పరిహారాలు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి. పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఆహార రూపంలో కావచ్చు, మీ ఇష్టం ఏ రూపంలోనైనా సరే వాళ్లకు మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి. వాళ్లకు ఆహారం, బట్టలు, దుప్పట్లు దానం చేయండి. అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి. మర్రి చెట్టును ఎక్కడున్నా సరే, మీ సమీపంలో ఉన్నా సరే లేదా దూరంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. అంతేకాకుండా పక్షులు కానీ, జంతువులు కానీ, ఆవులకు కానీ, కుక్కలకు కానీ మరియు ఆహారాన్ని కానీ, పాలను కానీ ఇవ్వండి. అలాగే దేవీ కాళికా స్తోత్ర మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చుని ఇలా దేవీ కాళికా స్తోత్ర మంత్ర జపాన్ని చేయండి. ఇలా చేయటం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రోజు ఉదయాన్నే సూర్యుడికి నీటిలో నువ్వులను కలిపి నీళ్లను సూర్యభగవానుడికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి. ఇలా చేయటం వల్ల మీరు మాతృరుణ శాపం నుంచి బయటపడగలుగుతారు. జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. సో చూసారు కదండి, మాతృరుణ శాపం అంటే ఏంటి, సింహరాశి వారికి మాతృరుణ శాపం వల్ల కలిగే ఇబ్బందులేంటి, అంతేకాకుండా వాటి నుంచి బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.